సిద్దిపేట ఘటనను తీవ్రంగా ఖండించారు కేటీఆర్. హరీష్ రావు ఇంటిపై దాడిని పిరికి పందల చర్యగా అభివర్ణించారు. గత 10 ఏళ్లు రాజకీయ హింసకు తెలంగాణ దూరంగా ఉంది. కాంగ్రెస్ హయాంలో హింసను ప్రేరేపిస్తున్నారు. కాంగ్రెస్ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు. సరైన సమయంలో కాంగ్రెస్ కు ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఇక రాజ్యాంగ పరిరక్షకుడినని రాహుల్ ప్రకటించుకున్నారు. ఇదేనా రాజ్యాంగ విలువల పరిరక్షణ అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ దుర్మార్గాలకు రాహుల్ తలదించుకోవాలి అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట ఘటనకు తీవ్రంగా ఖండించారు కేటీఆర్. హరీష్ రావు ఇంటిపై దాడిని పిరికి పందల చర్యగా అభివర్ణించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ, సిద్దిపేటలో జరిగినటువంటి సంఘటన నేపథ్యంలో అంటే పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేత మాజీ మంత్రి హరీష్ నివాసం పైన కాంగ్రెస్ నేతలు చేసినటువంటి దాడిని కాంగ్రెస్ గుండాల దాడిగా ఇటు కేటీఆర్ అభివర్ణించారు. ఇది పిరికొందల చర్యగా కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ప్రధానంగా దీనికి సంబంధించి ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు. కాంగ్రెస్ గుండాల దాడి అంటూ కూడా ఆయన తీవ్రంగా ఈ విషయాన్ని పరిగణించారు. గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో పగ సాధింపు, కక్ష సాధింపు రాజకీయాల హింసకు దూరంగా ఉంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పోలీసుల సహాయంతో హింసను ప్రేరేపించేలా ప్రయత్నం చేస్తుందంటూ కూడా ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ థర్డ్ రేటెడ్ నీచ రాజకీయాలు గమనిస్తారన్నారని, అదేవిధంగా సరైన సమయంలో కాంగ్రెస్ కు బుద్ధి చెప్తారంటూ ఒకవైపు రాహుల్ గాంధీ మహబత్ కా దుకాన్ అని మాట్లాడుతూ ఉంటే ఆయన పార్టీ తెలంగాణలో నఫరత్ కా దుకాన్ అంటూ హింసను ప్రేరేపిస్తుందంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అయితే రాహుల్ గాంధీ దుకాన్ ఇదేనా అంటూ కూడా కేటీఆర్ ప్రశ్నించారు. రాజకీయ పరిరక్షకుడిని ఏదైతే రాజ్యాంగ బుక్కును చేతిలో పెట్టుకుని చూపిస్తున్నటువంటి ఏదైతే రాహుల్ గాంధీ రాజ్యాంగ విలువల ప్రదక్షిణ అంటే ఇదేనా అంటూ కూడా ఆయన ట్విట్టర్ వేదికగా మాట్లాడారు. ఇక కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుర్మార్గ కార్యక్రమాలకు రాహుల్ గాంధీకి సిగ్గుతో తలదించుకోవాలంటూ కూడా, అంటే ప్రధానంగా ఈ సిద్దిపేటలో జరిగినటువంటి సంఘటనను రాహుల్ గాంధీకి ఆపాదిస్తూ కేటీఆర్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం కొంతవరకు రాజకీయ అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దీని మీద కాంగ్రెస్ కూడా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే దాడి చేశారా లేదా అనేది ఇంతవరకు కాంగ్రెస్ నుంచి కూడా పోలీసుల నుంచి కూడా ఎటువంటి సమాచారం లేదు. కాంగ్రెస్ పని అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడం ఇది రాజకీయ అంశంగా కూడా కొంతవరకు సీరియస్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా ఇటు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సువర్ణ, బ్రహ్మాజీ, అయితే అంటే కాంగ్రెస్ కంటే అధికార పక్షానికి ప్రతిపక్షానికి అయితే తీవ్రంగా యుద్ధం జరుగుతుందనే చెప్పుకోవాలి. ఫ్లెక్సీల రగడతో మొత్తానికి క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసే వరకు వెళ్ళింది. మరి దీనికి అడ్డుకట్ట ఎలా అయిపోతుంది ప్రభుత్వం? అంటే ఇది పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారం కావడంతో ఇది కొంతవరకు రాజకీయంగా కొంతవరకు ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాడి కింద ఇటు బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కాంగ్రెస్ గుండాలంటూ కూడా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళు చేసుకోవాల్సిన చర్య ఏదైతే ఉంటుందో అది తీసుకుంటారు. అది కాంగ్రెస్ వాళ్ళు చేశారా, వేరే పార్టీ వాళ్ళు చేశారా, ఇంకో వాళ్ళు చేశారా అనేది విషయాన్ని పడిగి ఎవరైనా కానీ పోలీసులు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం చెప్తుంది. అంటే ఇంటి మీదకు వెళ్లి దాడి చేయడం అనేది సమంజసం కాదు కాబట్టి ఖచ్చితంగా దాడి చేసిన వాళ్ళని పట్టుకోవడంలో పోలీసులు చురుగ్గానే ఉన్నారంటూ ఇప్పటికే ప్రభుత్వం నుంచి వస్తున్న సమాచారం. మొత్తం మీదుగా ఇది ఏదైతే ఫ్లెక్సీలో వారి నుంచి ఇప్పుడు భౌతిక దాడుల వరకు వెళ్తున్న క్రమంలో రానున్న రోజుల్లో కూడా కొంతవరకు ఈ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఉద్రిక్త పరిస్థితి కనిపించే అవకాశం కనిపిస్తుంది. ఏదైతే సిద్దిపేటలో ప్రధానంగా హరీష్ రావు నివాసం పైన జరిగినటువంటి దాడి మాత్రం అన్ని వర్గాల ప్రజలు కూడా ఖండిస్తున్నారని చెప్పొచ్చు. సువర్ణ, రైట్, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.
ఇక సిద్దిపేటలో